వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ కొత్తగా అప్డేట్ అయిన సిఎస్సి పోర్టల్లో న్యూ రిజిస్ట్రేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలి, దానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సిఎస్సి రిజిస్టర్ .csccloud.in అనే వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇందులో సిఎస్సి అని బికమ్ ఏ రూరల్ ఎంటర్ప్రెన్యూర్ అని గెట్ స్టార్టెడ్ బటన్ ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. దాంట్లో ఓటర్ లిస్ట్ ఆర్ ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటే ఫోటో ఐడెంటిటీ కోసం ఓటర్ ఐడి కార్డ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ పాన్ కార్డ్, నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్, నెక్స్ట్ అప్లికెంట్ ఫోటోస్, నెక్స్ట్ ఇండియన్ పాస్పోర్ట్ లేదా పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్. ఈ రెండిట్లో ఏదో ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ అంటే మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ టీఈసీ సర్టిఫికేట్, బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ ఇవన్నీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటది. దీంట్లో మనకు ఓటర్ ఐడి కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అప్లికెంట్ ఫోటోస్, ఇండియన్ పాస్పోర్ట్, పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి. టీఈసీ సర్టిఫికేట్ మరియు బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ కోసం మనం అప్లై చేసుకోవాల్సి ఉంటది. టీఈసీ సర్టిఫికేట్ కోసం 1400 రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేసి మన ఎగ్జామ్ రాయాల్సి ఉంటది. దానికి ప్రాసెస్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సిఎస్సి ఎంటర్ప్రెన్యూర్.in అనే వెబ్సైట్ ఓపెన్ అయింది. దీంట్లో లాగిన్ విత్ అస్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి, లేకపోతే రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని మీ నేమ్ అడిగిద్ది. మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ ఇస్తారో దాంట్లో ఎలా ఉంటే మీ నేమ్ ని అలా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్, స్టేట్, డిస్ట్రిక్ట్, అడ్రస్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, క్యాప్చా కోడ్ ఇవన్నీ ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ క్రియేట్ అయ్యాక ఇక్కడ మిమ్మల్ని 1400 అమౌంట్ అనేది ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటది. మీరు మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకొని ఈ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటది. అమౌంట్ పే చేశాక ఇక్కడ మీకు ద ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అండ్ యువర్ యూజర్ నేమ్ అని మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యింది. దాంతో పాటు మీ ట్రాన్సాక్షన్ ఐడి, ఆర్డర్ డేట్, కోర్స్ నేమ్ డిస్ప్లే అవుతాయి. మీరు మీ అకౌంట్ లో లాగిన్ అయ్యాక ఇందులో మీకు మీ మాడ్యూల్స్ నేమ్, మెటీరియల్ ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. మీరు మీకు కావాల్సిన పీడిఎఫ్ ను ఓపెన్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ప్రిపేర్ అయ్యాక నెక్స్ట్ ఇక్కడ మై అసెస్మెంట్స్ లో మాడ్యూల్స్ నేమ్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్, ఎగ్జామ్ స్టేటస్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. మీరు కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యాక ఈ ఎగ్జామ్స్ ని అటెంప్ట్ చేయాల్సి ఉంటది. మీరు రాసే ఎగ్జామ్ ఆప్షన్స్ లో ఇలా డిస్ప్లే అయ్యిద్ది. అన్ని ఎగ్జామ్స్ ని అటెంప్ట్ చేశాక మీకు ఇక్కడ మీ మాడ్యూల్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అయ్యిద్ది. మీరు మీ అకౌంట్ లో లాగిన్ అయ్యాక మీరు అన్ని కంప్లీట్ చేశాక ఇక్కడ మీకు డౌన్లోడ్ సర్టిఫికేట్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ సర్టిఫికేట్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేశాక ఇక్కడ మీ రిఫరెన్స్ నెంబర్, మీ టీఈసీ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. ఇలా మీరు టీఈసీ సర్టిఫికేట్ కోసం సిఎస్సి ఎంటర్ప్రెన్యూర్ వెబ్సైట్ లో అమౌంట్ పే చేసి ఎగ్జామ్ రాసి ఇలా మీరు పొందొచ్చు. అదే బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ కోసం మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఈ ఫామ్ ను ఓపెన్ చేయాల్సి ఉంటది. దీంట్లో మనం బేసిక్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ తో పాటు ఎగ్జామ్ డీటెయిల్స్ ను కూడా ఫిల్ చేయాల్సి ఉంటది. ఇదంతా ఫిల్ చేసి ఒక ఎగ్జామ్ ని రాయాల్సి ఉంటది. టీఈసీ సర్టిఫికేట్ అండ్ బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ ని పొందాక ఇక్కడ మనం టిక్ మార్క్ చేసి గెట్ స్టార్టెడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సిఎస్సి అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. దీంట్లో అప్లికేషన్ టైప్ అని ఇండివిజువల్ అని ఉంటది. టీఈసీ సర్టిఫికేట్ నెంబర్ మీరు ఎగ్జామ్ రాశాక మీకు వచ్చిన టీఈసీ సర్టిఫికేట్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ బీసీ ఆర్ బిఎఫ్ సర్టిఫికేట్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎంటర్ చేశాక వ్యాలిడేట్ బటన్ మీద క్లిక్ చేయండి. వ్యాలిడేట్ బటన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనల్ని పర్సనల్ డీటెయిల్స్ అడిగిద్ది. ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక మొబైల్ నెంబర్ ఫర్ వెరిఫికేషన్ అని ఉంటది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయగానే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి.
వ్యాలిడేట్ మీ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అడిషనల్ పర్సనల్ డీటెయిల్స్ అని ఆధార్ నెంబర్ అడిగిద్ది. ఇక్కడ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాలి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆధార్ వెరిఫైడ్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మ్యారేజ్ స్టేటస్, కేటగిరీ, డిజబిలిటీ కేటగిరీ, స్టేట్, డిస్ట్రిక్ట్, స్టేట్ అసెంబ్లీ ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటది. అన్ని ఫిల్ చేశాక పర్మనెంట్ అడ్రస్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. అడ్రస్ అంతా ఫిల్ చేశాక ఇక్కడ మీరు మీ బిజినెస్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. అంటే మీ సెంటర్ కున్న నేమ్ ఏంటిది, ఆ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఓనర్షిప్, రెంటా, ఓనా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటది. లొకేషన్ టైప్ రూరల్ ఆర్ అర్బన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక స్టేట్, డిస్ట్రిక్ట్, స్టేట్ అసెంబ్లీ, సబ్ డిస్ట్రిక్ట్, విలేజ్, గ్రామ పంచాయతీ అండ్ మీ బిజినెస్ చేస్తున్న లొకేషన్ అడ్రస్ ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటది. అన్ని ఫిల్ చేశాక క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేశాక కింద మనల్ని నో అబ్జెక్షన్ ఇన్ అథెంటికేటింగ్ మై సెల్ఫ్ విత్ ఆధార్ బేస్డ్ అని ఇక్కడ మనం అగ్రి అవుతున్నట్టు టిక్ మార్క్ చేయాల్సి ఉంటది. టిక్ మార్క్ చేశాక నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సిఎస్సి అప్లికేషన్ టైప్ అని ఇలా గ్రీన్ టిక్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో అథెంటికేషన్ డీటెయిల్స్, ఈమెయిల్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ని ఫిల్ చేయాల్సి ఉంటది. మీరు టిఈసి సర్టిఫికేట్ కి ఏ మెయిల్ ఐడితో అప్లై చేస్తారో అదే మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయగానే మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో అదే మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేశాక వ్యాలిడేట్ బటన్ మీద క్లిక్ చేయండి. వ్యాలిడేట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ అని ఇక్కడ మనకు డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఇక్కడ పాన్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎంటర్ చేశాక వ్యాలిడేట్ బటన్ మీద క్లిక్ చేయండి. వ్యాలిడేట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మనం ఇచ్చిన పాన్ కార్డ్ నెంబర్ అండ్ పాన్ కార్డ్ లో ఉన్న నేమ్ మ్యాచింగ్ పర్సంటేజ్ 100 అని ఇలా డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఇక్కడ ఐ హావ్ నో అబ్జెక్షన్ దగ్గర టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటది. టిక్ మార్క్ చేశాక నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనని బ్యాంక్ డీటెయిల్స్ అడిగిద్ది. దీంట్లో ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ టైప్, అకౌంట్ నెంబర్, నామినీ నేమ్, నామినీ రిలేషన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ నామినీ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటది. ఇలా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్ అని ఇపిక్ నెంబర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అప్లికెంట్ ఫోటో, బ్యాంక్ డీటెయిల్స్, బీసీఆర్ బిఎఫ్ కోర్స్ సర్టిఫికేట్, ఇపిక్ నెంబర్ ఆర్ ఓటర్ లిస్ట్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, టీఈసీ సర్టిఫికేట్, ఇండియన్ పాస్పోర్ట్ ఆప్షనల్ ఇలా మీరు ఇక్కడ ఉన్న అన్ని డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటది. అన్ని డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేశాక ఇక్కడ మనకు ప్రివ్యూలో డాక్యుమెంట్ నేమ్, ప్రివ్యూ, డిలీట్ ఇలా మనకు కనిపిస్తాయి. మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ ప్రివ్యూ చూడాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేసి చూడొచ్చు. ఒకవేళ దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే డిలీట్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ రీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాక ఇక్కడ టిక్ మార్క్ చేయాల్సి ఉంటది. టిక్ మార్క్ చేశాక నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కంగ్రాచులేషన్స్ అని యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ విత్ us అని మీకు అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అయింది. మీకు డిస్ప్లే అయిన అప్లికేషన్ నెంబర్ తో ఇక్కడ అప్లై అనే మెనూలో చెక్ స్టేటస్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు వచ్చిన అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్యాప్చా కోడ్ అన్ని ఎంటర్ చేసి కన్ఫర్మేషన్ దగ్గర టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ ఇలా మనకు ఒక మెసేజ్ డిస్ప్లే అయ్యిద్ది. అంటే ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాక మనకు ప్రివ్యూ మాత్రం ఇక్కడ డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ సిఎస్సి యాప్ అంటే మనం ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకొని జియో ట్యాగ్డ్ వీడియోని అప్లోడ్ చేయాల్సి ఉంటది. ఇలా మనం ఒక సిఎస్సి యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయాల్సి ఉంటది. ఓపెన్ చేశాక ఇలా మనకు సైన్ అప్ అడిగిద్ది. సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. దాంట్లో కంపల్సరీగా అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్, సెక్యూర్ కోడ్ అండ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ ప్రాపర్ గా సబ్మిట్ చేయాల్సి ఉంటది. దాంతో పాటు డివైస్ లొకేషన్ కూడా టర్న్ ఆన్ లో ఉంచుకోవాల్సి ఉంటది. యూజ్ చేసే మొబైల్ ఆండ్రాయిడ్ డివైస్ అయితే వీడియోని క్యాప్చర్ చేసేటప్పుడు జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటది. ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ అని అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్, సెక్యూర్ కోడ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎంటర్ చేశాక ఇక్కడ ప్రొసీడ్ టు క్యాప్చర్ వీడియో బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. దీంట్లో మనం క్యాప్చర్ చేసే వీడియో జియో లొకేషన్ ని ఆన్ లో ఉంచాల్సి ఉంటది. నెక్స్ట్ వీడియో షుడ్ బి 10 seconds అంటే మనం రికార్డ్ చేసే వీడియో 10 seconds మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తారో అప్లికెంట్ వాళ్ళ పాన్ నెంబర్, అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ A4 సైజ్ పేపర్ మీద రాసి కెమెరాకి చూపించాల్సి ఉంటది. మన వీడియో రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మీరు ఏ సర్వీస్ కోసం
అప్లై చేశారో ఆ సర్వీస్ రిలేటెడ్ బ్యానర్ అనేది ఒకటి డిస్ప్లే అయి ఉండాలి. వీడియో రికార్డ్ అయ్యేటప్పుడు అప్లికెంట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ని చెప్పాల్సి ఉంటది. బ్యాక్గ్రౌండ్ లో బ్యానర్ A4 సైజ్ పేపర్ మీద రిఫరెన్స్ నెంబర్ పాన్ నెంబర్ ని ఎంటర్ చేసి కెమెరాకి చూపించాల్సి ఉంటది. ఇలా చూపించాక ప్రొసీడ్ టు రివ్యూ బటన్ మీద క్లిక్ చేసి మీరు మీ అప్లికేషన్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా మీరు కొత్త CSC పోర్టల్లో న్యూ రిజిస్ట్రేషన్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.